తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 గంటల్లో కరీంనగర్, సిద్దిపేట్, వికారాబాద్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు అయితే కురవనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్. శివ, తెలంగాణలో మాన్సూన్ ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా కాలం తర్వాత నడి వేసవిలో మనకి ముసురు వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజు ఎప్పటి నుంచో ఊరిస్తున్న వర్షాలు ఈ రోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. మార్నింగ్ 3-4 గంటల నుంచే వరంగల్, కరీంనగర్, ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నిర్మల్ లాంటి జిల్లాలలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. నిజామాబాద్ లో ఈ రోజు మార్నింగ్ 12 గంటల వరకు 8 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది. దక్షిణ తెలంగాణ జిల్లాలలో కూడా మహబూబాబాద్, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు జిల్లాలైనటువంటి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలో కూడా ఈ రోజు మనం చూసుకున్నాము. ఈ వీధురుగాళ్ళకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాపర్ కూడా లైట్ వీధురుగాల కారణంగా టేక్ ఆఫ్ కాని పరిస్థితి ఉంది. మాన్సూన్ మనకి ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖు తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి మాత్రం వాతావరణ శాఖ చెప్పినట్టుగా ముందే జూన్ 27 కంటే ముందే వచ్చినట్టు మనం చూసుకోవచ్చు. ఇదే విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకు సూచించిన పరిస్థితి ఉన్నది. అప్రమత్తంగా ఉండాలి అధికారులు. కల్లం ధాన్యం, వరి రైతులు కల్లాలలో ఉన్న ధాన్యాలను జాగ్రత్త పరుచుకోవాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి ఇక్కడ హైదరాబాద్ లో కూడా వానలు దంచుకొట్టాయని చెప్పుకోవచ్చు. వాతావరణం మధ్యాహ్నం 12-1 తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, చార్మినార్, అంబర్పేట్, కోటి, హబీట్ ప్రాంతాలలో భారీగా వర్షాలు పడ్డాయి. ఒకేసారి అనుకోని వర్షం కారణంగా భారీ వర్షాల సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? పిడుగుపాటుకి ఏదైనా అవకాశం ఉందా తెలంగాణలో పలు ప్రాంతాల్లో? పిడుగుపాటుకి ఈ కాలం అనువైన కాలం అని చెప్పుకోవచ్చు శివ. ఎందుకంటే ఎండాకాలంలో అకాల వర్షాలకి పిడుగుపాటులు తోడే అవకాశం ఉంటది. పిడుగుపాటు ద్వారా కొన్ని చోట్ల చెట్లు కాలిపోవటము, కొంతమంది మృతిపోవడం కూడా మనం ఈ మధ్య కాలంలో చూసాము. అధికారులు ఒకటే హెచ్చరిస్తున్నారు, అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్ లో ప్రజలు బయటికి రావద్దు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వేసవకాలం సమయంలో బయటికి ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి చూసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఓకే రాజశేఖర్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణలో మనకు భారీ వర్ష సూచన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ సిటీతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా మనకు భారీగా వర్షపాతం నమోదవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చాలా డివిజన్లలో కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఇక మెయిన్ సిటీకి సంబంధించినటువంటి మెయిన్ ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. అటు ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి లాంటి ఏరియాలలో కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ సంబంధించింది. ఇంకా హైదరాబాద్ సిటీలో అక్కడక్కడ వర్షం కంటిన్యూ అవుతుందని చెప్తుంది. ఇలా ఉంటే జిల్లాలకు సంబంధించి ఒకసారి ఓవరాల్ గా మనకు సమాచారం మాత్రం పూర్తి స్థాయిలో అందుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాతో పాటు మంచిర్యాల, అటు ములుగు, భూపాలపల్లి జిల్లా,
అలానే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్ ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో భారీగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం చాలా ఎక్కువగా నమోదవుతుంది. దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తమయ్యారు. భారీగా వీచినటువంటి ఈదురు గాలులకు చాలా చోట్ల కూడా మనకు విద్యుత్ సంబంధించిన స్తంభాలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల చెట్లు కూడా విరిగి రోడ్డు పైన పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ములుగు జిల్లా, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, జగిత్యాల, సిరిసిల్ల ఈ జిల్లాల్లో కూడా చాలా ఈదురుగాళ్ల ప్రభావము చాలా ఎక్కువగా ఉంది. దాంతో పాటు రెయిన్ ఎఫెక్ట్ కూడా ఈ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి చాలా చోట్ల కూడా విద్యుత్కు అంతరాయం ఏర్పడి చాలా గ్రామాలు, టౌన్ లోని చాలా కాలనీలు కూడా కరెంట్ లేకుండా చీకట్లోనే ఉన్నాయి. విద్యుత్ సంబంధించినటువంటి ట్రాన్స్కో సంబంధించినటువంటి శాఖ కూడా తగిన మరమ్మతులు చేస్తుంది. ప్రధానంగా భారీ బీభత్సం అయితే మనకు కాళేశ్వరంలో జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వచ్చి అక్కడ సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి పిండ ప్రదానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దాదాపు 2 లక్షల మందికి సరిపడ అక్కడ ఏర్పాట్లు చేశారు. అన్ని కూడా టెంపరీగా మనకు షెడ్స్ వేశారు, తాత్కాలికంగా టెంట్లు వేశారు, తాత్కాలికంగా విద్యుత్ వ్యవస్థను అక్కడ సెటప్ చేశారు, తాత్కాలికంగా టవర్స్ వేశారు, తాత్కాలికంగా అది కూలింగ్ సంబంధించినటువంటి టెంట్లు కూడా గోదావరి నదిలో సరస్వతి పుష్కరాల ఘాట్ పైన కూడా వేయడం జరిగింది. భారీగా వచ్చినటువంటి ఎదురుగాలతో అవన్నీ కూడా కంప్లీట్ గా కూలిపోయాయి. సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన ఎంట్రన్స్ మెయిన్ హోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ హోల్డింగ్ కూడా కంప్లీట్ గా కింద పడిపోయింది. ఒక రకమైనటువంటి బీభత్సమైనటువంటి వాతావరణం ప్రస్తుతానికి కాళేశ్వరం ఉంది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు దేవాదాయ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, ఇటు ట్రాన్స్కోకు సంబంధించినటువంటి అధికారులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు అక్కడ ఎమర్జెన్సీ ఉన్నటువంటి వింగ్ కు ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి అధికారులు గానీ సిబ్బంది కూడా తక్షణమే సహాయక చర్యలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి మాత్రము చాలా భక్తులకు అసౌకర్యంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఊహించని విధంగా భారీగా ఈదురుగాలు రావడంతో ఎక్కడికక్కడ వేసినటువంటి టెంట్లన్నీ కంప్లీట్ గా కింద పడిపోయాయి. ఒక భారీ కటౌట్ కూలిపోవడంతో ఒక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యి అతన్ని ఇమీడియట్లీ భూపాల్పల్లి హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లలో వర్షం కూడా పడుతుంది కాబట్టి ఉన్నటువంటి పార్కింగ్ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా తయారైందని చెప్పవచ్చు. వెహికల్స్ అక్కడ దిగబడిపోతున్నాయి, ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. సో ఒక బీభత్సమైనటువంటి వాతావరణంలో అక్కడ కాళేశ్వరం ఉందని చెప్పవచ్చు. టీమ్స్ ఎవరైతే మన విద్యుత్ శాఖ సంబంధించింది, ఇరిగేషన్ సంబంధం, పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖ, ఎస్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఎన్ఎస్డీఆర్ఎఫ్ టీములతో పాటు సింగరేణి రెస్క్యూ టీం సంబంధించినటువంటి బృందాలు కూడా ఏదైతే మనకు టెంట్లు పడిపోయాయి, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది, చెట్లు ఎక్కడ విరిగిపడ్డాయో వాటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించేటువంటి పనులు అయితే అక్కడ చేస్తున్నారు. భక్తులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఉంది. అధికారులు కూడా ఇమీడియట్లీ అలర్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా ఈదురుగాళ్ల ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. వర్షంలో తడుస్తూ కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో జిల్లా కలెక్టర్స్ కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ టైం కాబట్టి అటు స్టేట్ లెవెల్ నుంచి సెక్రటరియట్ నుంచి కూడా జిల్లా అధికారులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటా అంటారు. సో ఎమర్జెన్సీ సంబంధించినటువంటి సహాయక కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేస్తుంటారు. జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు శాఖలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బంగాళాఖాతంలో మనకు ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. సో ఈ రోజు మొదలైనటువంటి ఈ వర్షభావ పరిస్థితి, ఈదురుగాల పరిస్థితి మరొక 3 నుంచి 4 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే వర్షపాత పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ లో ఉన్నటువంటి ఎఫెక్ట్ కానీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెట్లుంటే ప్రాంతాల్లో ఈదురుగాలు పడుతున్నప్పుడు, ఈదురుగాలు వీస్తున్నప్పుడు కానీ మన ట్రావెలింగ్ చేసే క్రమంలో మెయిన్ రోడ్ల పైన చెట్లు ఉంటే చెట్ల కింద ఆగకుండా ఉండాలి. దాంతో పాటు చెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు చెట్ల కింద కూడా ట్రావెలింగ్ చేయకుండా మైదాన ప్రాంతం ఉండాల్సి ఉంటుంది. మైదాన ప్రాంతాలు ఉండడం వల్ల పిడుగు పాటులు పడ్డా కూడా ఆ మైదాన ప్రాంతాల్లో పిడుగులు పడాయి కాబట్టి అట్లా కూడా సేఫ్ గా ఉండే అవకాశము ఉంది.
సో ఇట్లా అంటే అనుభవపూర్వకంగా కొన్ని అధికారులు చెప్పినట్టుగా కొన్ని ప్రభుత్వం చెప్పినట్టుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటించడం వలన ప్రజలు సేఫ్ గా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి నగరవాసులు మాత్రం చాలా ఇక్కట్లు పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా మనకు డ్యూటీలు ముగించుకొని ఇంట్లోకి వెళ్లే టైం ఇదంతా కూడా అలానే షాపింగ్ వెళ్లేటువంటి టైం కాబట్టి వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ టైంలో హైదరాబాద్ సిటీ అంతటా కూడా రిటర్న్ అయ్యేటువంటి క్రమంలో ట్రాఫిక్ అయితే అక్కడ ఎక్కువ జామ్ అవుతుంది హైదరాబాద్ సిటీలో. దాంతో పాటు కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈదురుగాలు ఎఫెక్ట్ వర్షపాతం పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.